నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. జనసేన అధినేత కాకినాడ ఎంపీ బరిలో నిలవనున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఆయన భీమవరం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారనుకున్నప్పటికీ భీమవరం లేదా పిఠాపురం ఈ రెండు నియోజకవర్గాలు ఒక అసెంబ్లీ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా జనసేన అధినేత కాకినాడ పార్లమెంట్ నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతారు. కాకినాడ పార్లమెంట్ అంటే మొదటి నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి కంచుకోటగా ఈ పార్లమెంట్ని చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎంపీగా వంగ గీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటు పక్క చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన చలమలశెట్టి సునీల్ పేరు అధికారికంగా ఖరారైనటువంటి తరుణంలో చలమలశెట్టి సునీల్ ఇప్పటికే ఇక్కడ గ్రౌండ్ లో వర్క్ చేయడం అయితే మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. అయితే గతంలో చూస్తే 2009 నుంచి కూడా చలమలశెట్టి సునీల్ మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా 2014 ఎన్నికల్లో చలమలశెట్టి సునీల్ ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటం చెందారు. 2019 ఎన్నికల్లో చలమలశెట్టి సునీల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటం చెందారు. దాదాపు 3 సార్లు చలమలశెట్టి సునీల్ ఇక్కడ కాకినాడ పార్లమెంట్ నుంచి 3 పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. అయితే మళ్ళీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ బరిలో వైకాపా అభ్యర్థిగా అయితే ఆయన బరిలో దిగనున్నారు. అయితే ఇటు కనుక చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న తరుణంలో చలమలశెట్టి సునీల్ కి అదేవిధంగా జనసేన అధినేతకు మధ్య రాజకీయ పోరాటం అయితే ఉండేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే కాకినాడ పార్లమెంట్ నుంచి జనసేన అధినేత బరిలోకి దిగితే స్పష్టమైన మెజార్టీతో గెలుస్తారనేటువంటి ఒక లక్ష్యం. అదేవిధంగా ఇటు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కూడా పోటీ చేస్తే జనసేన అధినేత భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులో ఉండేటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో మంత్రి బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవేళ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జనసేన అధినేత కేంద్ర మంత్రివర్గంలో కీలకమైనటువంటి శాఖ తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. లేదా టీడీపీ జనసేన కూటమి కనుక స్పష్టమైనటువంటి మెజార్టీని కనుక ఏర్పాటు చేస్తే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు అయితే చేపట్టేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి కనుక చూస్తే జనసేన అధినేత కాకినాడ పార్లమెంట్ బరిలో నిలిచేందుకైతే రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.